సాక్షి మాలిక్ మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో 3 పతకాలు, ఆసియా ఛాంపియన్లో 4 పతకాలు, రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం. ఇవి చాలు సాక్షి ఏ స్థాయి రెజ్లరో చెప్పడానికి. దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె గురువారం జరిగిన WFI ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బోట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో, బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్స్ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సంగీతా ఫోగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక రాత్రనక తిండి నిద్ర లేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్ భూషణ్ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేష్ కూడా సంజయ్ ఎన్నికను తప్పుపట్టారు.